అబ్బాయిలకు ఒకటి ఉంటుంది, అమ్మాయిలకు రెండు ఉంటుంది. ఏంటది? అమ్మ బాబాయ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. నేకుడు అంటే ఎదురా మంది నేకుడు దానికి కాదు కళ్ళు లేనప్పుడు గట్టగానొచ్చింది. నేకుడు ఐస్ అంటే అంతేగా, నేకుడు ఐస్ అంటే అంతేగా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఈరోజు ప్రెసెంట్ నేను లయోలా కాలేజ్ దగ్గర అయితే ఉన్నా. ఈ లయోలా కాలేజ్లో మన ఫన్నీ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ అడగబోతున్నా. సో మన ఫన్నీ క్వశ్చన్స్కి, లాజికల్ క్వశ్చన్స్ లయోలా వాళ్ళు ఎలా ఆన్సర్స్ ఇస్తారో చూసేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఫన్నీ ఉంది. ఎవరు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకు లేట్, వీడియో చూసేద్దాం, వచ్చేయండి. గాలి మన నేకుడ్ ఐస్కి ఎందుకు కనిపించదు? గాలి మన నేకుడ్ ఐస్కి ఎందుకు కనిపించదు? గాలి కాబట్టి, గాలి కాబట్టి, గాలి కాబట్టి. నా ఎక్కడికే పెడతాంట కిటికర్ పెట్టు, కిటికర్ పెట్టు. అంతే అంతే, అది కనబడుతుంది కాబట్టి, కనబడుతుంది కాబట్టి, అది కనబడుతుంది కాబట్టి, ఎందుకు కనిపించదు? కనబడుతుంది కాబట్టి కనబడుతుంది, కనబడుతుంది కాబట్టి కనబడుతుంది. నమస్కారం. గాలి కనపడదు అక్క, మన జేబుల్లో ఉంటది, షర్ట్లో ఉంటది, షర్ట్లో ఉంటది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎందుకంటే మరి ఆ పైన ఎవరు రాయినా ఏమో సార్, నాకు కనపడదు. వాసుదేవుడా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నో కలర్. అమ్మ బాబాయ్, స్పెట్స్ పెట్టుకున్నా కూడా కనపడదు కాబట్టి ఇది కనపడదు. నేకుడు అంటే కానరాదు కాబట్టి కానరాదు. మామూలు టైం కాదే ప్రకాష్. నేకుడు అంటే ఎదురా మంది నేకుడు దానికి కాదు కళ్ళు లేనప్పుడు గట్టగానొచ్చింది. నేకుడు ఐస్ అంటే అంతేగా, నేకుడు ఐస్ అంటే అంతేగా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కాదా, గాలి దేవుడు ఎవర్రా? వాసుదేవుడు అలా క్రియేట్ చేశాడు మనకు కనపడకుండా. గాలి చూడు, ఏదో 100 మార్కులు క్వశ్చన్ అన్నట్టు ఎంత తీసేది, ఎంత తీసేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆన్సర్ చెప్పక అంత మించి మనకు తెలియదు. ఆన్సర్ ఎయిర్ కనిపిస్తే వేరే ఆబ్జెక్ట్స్ ఏం కనిపించవు కాబట్టి, వేరే ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఏం కనిపించవు కాబట్టి. నేను ముందే చెప్పా ఫన్నీ క్వశ్చన్స్ అని. గాలి కనిపిస్తే వేరే ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఏం కనిపించవు కాబట్టి. అమ్మ బాబాయ్, అబ్బాయిలకు ఒకటి ఉంటుంది, అమ్మాయిలకు రెండు ఉంటుంది. ఏంటది? అమ్మ బాబాయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. పిలకలు, అమ్మాయికి 2 పిలకలు ఉంటాయి, అమ్మాయికి 2 పిలకలు ఉంటాయి. అయ్యో, మామూలు టైం కాదే ప్రకాష్. అమ్మాయికి 2 పిలకలు. ఇప్పుడు అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు కదా పిల్లకలు. 2 పిలకలు వేసుకుంటారు, వేసుకుంటే ఒకటే వేసుకుంటారు ఇక్కడ స్టైల్ గా. అమ్మాయిలు అంటే 2 పిలకలు వేసుకుంటారు. అంతే అంతే. ఎందుకు అబ్బాయిలు 2 పిల్లకలు వేసుకుంటున్నారుగా? అమ్మ బాబాయ్, 2 పిలకలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చూడలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకేంటంటే మైండ్ లో అయ్యారన్నారు. మాకు తెలుసులేరా. చెవి కమ్మలు చౌకమ్మల. అబ్బాయిలు ఒక స్టైల్ పెట్టుకుంటారు. ఎందుకు ఇప్పుడు అబ్బాయిలు 2 కూడా పెట్టుకుంటారు? అమ్మ బాబాయ్, ఏదో తేడాగా ఉందేంటి? ఇలాంటివన్నీ ఇప్పుడు చెబితే బాగోదు, ఇప్పుడు చెబితే బాగోదు. అయితే అది లేదంటే ఈ పిల్లక, లేదంటే ఈ పిల్లక. రే, నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో. రే, ఇంకంతే, పాస్. పాస్ అక్క, పాస్. ఇంటి పేరు. ఇంటికి పండగలకి పెళ్లిళ్ళకి తోరణాలు కడతారు కదా, ఎందుకు కడతారు? ఇంటికి పండగలకి పెళ్లిళ్ళకి తోరణాలు ఎందుకు కడతాం? పండగ కాబట్టి, పండగ కాబట్టి, పండగ కాబట్టి. పండగకి ఎందుకు కడతాం? మామూలు కట్టుకోవచ్చు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కానీ పండగలకి ఎందుకు కడతారు అని అడుగుతాను. పచ్చదనం కాబట్టి, పచ్చదనం కాబట్టి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. శుభకార్యం అని చెప్పి కడతారు. రే, నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో. రే, పచ్చగా ఉండాలని, పచ్చగా ఉండాలని, పచ్చగా ఉండాలని. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పచ్చగా ఉంటుంది మొత్తం. పండగని తెలియాలి రోడ్డుకి, ప్రపంచానికి.
వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇంకోసారి మామిడికాయలు కట్టలేంగా అందుకే మామిడి ఆకులు కాదు. అవి ఎండిపోతాయి కాబట్టి నేనేం టెన్షన్ చేశాను. నెక్స్ట్ పాస్ అక్క. అమ్మ బాబాయ్ పోతుంది కాబట్టి అలా కట్టుకుంటారు ఆకులు. అమ్మ బాబాయ్ సరే నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? నేను సీఎం అయితే ముందు ఇక్కడ ఉన్న స్థలాలని అమ్మేస్తా. నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా. అమ్మేస్తా, డబ్బులని నా అకౌంట్లో వేసుకుంటా. హలో బ్రదర్. ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అవును, అకౌంట్ వేసుకు ఎన్ని డబ్బులు అకౌంట్ వేసుకు ఎన్ని వస్తే అన్ని వేసేసుకుంటా. కాకపోతే ఇక్కడ ఉన్నా ఇంకా. అమ్మ బాబాయ్ ఇవే తగ్గించుకుంటే మంచి. మరి ఎక్కడ ఉంటావు? కారణం ఎక్కడ వెళ్ళిపోతా. ఇప్పుడు ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత అన్ని అమ్మేసుకుంటా. వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు, అమ్మేసిన తర్వాత మళ్ళీ ఓటు వేయమంటే వాళ్ళు ఎక్కడ వేస్తారు నాకు? అంతే రోజు గేట్లు తెరిచే ఉంచుతా. కాలేజీకి ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళచ్చు అందరూ. వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇట్లు కూడా రావు చలైతే. నైట్ అంటే మరి లవర్స్ ఉంటారు కాక. చాలా సెకలు ఉన్నారా నీలో? అంటే నువ్వు సీఎం అయితే దేశాన్ని పాడు చేయడానికి నువ్వు సీఎం అవుతావు. అమ్మ బాబాయ్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ టెలికాస్ట్ చేయమని మళ్ళీ బాగా మరి ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఒక 2 keys తో ఏ తలుపులు తెరవలేము, ఏంటవి? సరిగ్గా గుండె తలుపులు. ఆ? గుండె తలుపులు. వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. అమ్మా మంచి లవర్ బాయ్ రా. నాకు ఇప్పుడు తెలియదు. ఏటీఎం డోర్ అక్క. ఏటీఎం డోర్ తో 2 తాళాలు పెట్టిన తెప్పలేదు. ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి పోదా. యానిమల్ నేమ్ సార్ అక్క. ఎంత ఎంబీఏ క్వశ్చన్ లెవెల్ కాకుండా కొంచెం బీటెక్ లెవెల్లో అడగ. ఏం మాట్లాడుతున్నావురా? మంకీస్, డాంకీ. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు నోటితో వేరుతాం, చేతిలో చల్లుతాం, ఏంటది? అదే బియ్యం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చెప్తా ఉండక్క. తినేది ఏదో గుర్తుగా నువ్వు ఇస్తా. మీరు రోజు కాలేజ్కి ఏం తీసుకెళ్తున్నారు? లంచ్ బాక్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? లంచ్ బాక్స్. తీసుకెళ్తారు, ఇంకేం తీసుకెళ్ళరా? నాకు తెలీదమ్మా. కాలేజ్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్లో ఏముంటాయి? బుక్స్. ఆన్సర్ అదే. అమ్మ బాబాయ్ ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. దాంట్లో బుక్స్ అసలు ఆన్సర్ ఏముంది? నల్లటి పొలాల్లో దాని విసరంగా. పొలంలో నల్లటి విత్తనాలు. విత్తనాలు అంటే ఏంటి? అక్షరాలు. అమ్మా నోటికి వేరుతాం. ఎంబీఏకి కాలేజ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. సో మీ దగ్గర కూడా ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకెవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వలేదో ప్లీజ్ డూ ఫాలో అస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.